సృష్టికర్తవైన యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. మన దినములు జ్ఞాపకం ఉంచుకున్నట్లుగా, అలాగే దేవుని మందిరంలో ఆయన సావాసము తో మనం అనేకుల్ని మరి ఆకర్షించేవారిగా, అంటే ఈ లోకంలో వ్యభిచారం ఆకర్షిస్తుంది, సినిమాలు ఆకర్షిస్తాయి, జూదము ఆకర్షిస్తుంది, చెడు మాటలు, సరస మాటలు, నవ్వులు, ఇకపకలు ఆకర్షిస్తాయి. ఎవరైనా ఏదైనా చెప్పుకుంటే వినాలని ఆతురతతోటి ఆకర్షింపబడతాం. అలాగే మనకి అక్కర్లేని విషయాల్లో కూడా ఆకర్షింపబడతాం. కానీ ఈ లోకంలో రాజకీయవేత్తలకి, లేదంటే సామాన్యులకి, లేదంటే రైతులకి, లేదంటే సామాన్యుల పనులు చేసుకున్న వారికి ఈ విషయంలో మనం ఆకర్షింపబడం. ఎందుకంటే అవన్నీ దినచర్యలు. అందరూ ఇబ్బంది పడుతున్నాం, మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటారు. కానీ ప్రభువు మనసు కలిగి ఉంటే, ప్రభువు మనస్సు మనలో ఉంటే, దేవుణ్ణి ఆత్మ ద్వారా మనం పిలువబడిన వారమైతే, పిలువబడడానికి సిద్ధపడితే, ఈ లోకంలో ప్రతి ఒక్క వ్యతిరేకమైన సమయాన్ని, వ్యతిరేకమైన మాటల్ని, వ్యతిరేకమైన భావజాలాన్ని, చెడ్డ కార్యాలని, చెడ్డ మాటల్ని, చెడ్డ సమయాన్ని, చెడ్డ భవిష్యత్తుని, చెడ్డ తీర్మానాన్ని, చెడ్డ నిర్ణయాలని, చెడ్డ ఆలోచనల్ని, చెడ్డ ప్రవర్తనని, చెడ్డ స్థితిగతుల్ని మనం మార్చుకొని మరి నిజదైవం పట్ల మనం కనిపెట్టుకొని ఒక్కసారి ఆలోచించాలి. మనం ప్రత్యేకంగా ఈ ప్రపంచం అంతట్లో ఒక్కడమే. మన కంటి స్కానింగ్ కానీ, మన చేతి వేలిముద్ర కానీ మనకే పనిచేస్తుంది, కానీ వేరే వాళ్ళకి వినియోగింపబడదు. అలాగే సృష్టికర్త అయిన యెహోవా మన పక్షాన ఆయన ఆలోచించి, ఆయన తలంపులు మన మీద ఉద్దేశించేటప్పుడు మనం దానికి యోగ్యులుగా ఉండాలి. ఆ ఆలోచనలకు తగ్గట్టుగా యోగ్యులుగా ఉండాలి. సామాన్యుల ప్రజలు కూడా ఆలోచించాలి. మేమందరం ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాం? పాత నిబంధన, కొత్త నిబంధన మేము నేర్చుకొని ఎందుకు మీ కొరకు మేము కనిపెట్టి ప్రార్థన చేస్తున్నామని ఒక్కసారి గమనించాలి. మేము ఎవరి జోలికి వెళ్ళట్లేదు, మా జోలికి ఎవరు వచ్చినా మేము ఏమంటలేదు. ప్రార్థన చేస్తాం, ప్రార్థిస్తాం, మాకు నష్టం కలిగినా సరే ప్రార్థిస్తాం. దేవుడి కృప అందరికీ దయచేయను గాక.